అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి చందన ఆర్ట్ ప్రొడక్షన్స్ అంట. ప్రొడక్షన్ నంబర్ 1 అని అంటున్నారు. కాల్ ఫర్ టాలెంట్ అంటున్నారు. వి ఆర్ లుకింగ్ ఫర్ రైటర్స్, ఎడిటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కావాలంట. ప్లీజ్ సెండ్ యువర్ వర్క్స్ టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడీ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే వీళ్ళకి ఏం కావాలి అంటే రైటర్లు, రచయితలు కావాలంట, ఎడిటర్స్ కావాలంట, గ్రాఫిక్ డిజైనర్లు కావాలంట, అసిస్టెంట్ డైరెక్టర్ కావాలంట, సపోర్టింగ్ యాక్టర్స్ కూడా కావాలంట. అయితే వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా చాలా వివరంగా ఇచ్చారు. సో వీళ్ళకి రైటర్లకు వచ్చేసి ఒక పేజ్ శాంపిల్ మీరు రాసింది ఏదైతే ఉందో అది 1 పేజ్ శాంపిల్ పంపించండి అని అంటున్నారు. ఎడిటర్స్కి వచ్చేసి మీరు చేసిన సినిమాటిక్ వర్క్ ఏదైతే ఉందో అది ఒకటి పంపించండి అని అంటున్నారు. డిజైనర్స్కి ఏదైనా 3 వర్క్స్ మీరు చేసినవి పంపించండి అంటున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్స్కి మీరు గతంలో చేసిన ఏదైనా సినిమాటిక్ వర్క్ ఉంటే అది పంపించండి అంటున్నారు. యాక్టర్స్కి వచ్చేసి 1 మినిట్ యాక్టింగ్ వీడియో పంపించండి అని అంటున్నారు. డోంట్ సెండ్ ఎనీ రీల్స్ అని అంటున్నారు. సో దయచేసి రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అలాంటివి పంపించొద్దు అని అంటున్నారు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకున్నట్టయితే వీళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే నవీన్ కుమార్ పంద్రకి గారు అడిగారు. హలో సార్, నేను 100 సాంగ్స్ రాశాను, 10 మూవీస్ రాశాను, అలాగే రీజనరేషన్ చేయాలి, రైటర్స్ అసోసియేషన్ కార్డ్ చేయాలి అని అంటున్నారు. రీజనరేషన్ ఏంటి? నాకు తెలిసి స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యి ఉంటుంది, రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. సో నేనేమంటాను అంటే నవీన్ గారు, ఇప్పుడు మనకి మొత్తం తెలుగుకి వచ్చేసి రైటర్స్ అసోసియేషన్ అనేది మన ఎల్లారెడ్డిగూడలో లా కాలేజ్ దగ్గర ఉందండి. సో దానికి మీరు కావాలి అంటే గూగుల్లోకి వెళ్ళి ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ లేదంటే ఫిల్మ్స్ రైటర్స్ అసోసియేషన్ కానీ అని కొట్టినట్లయితే డైరెక్టర్స్ అసోసియేషన్ అండ్ రైటర్స్ అసోసియేషన్ 2 సేమ్ బిల్డింగ్లోనే ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు వివరంగా మీరు ఏ ఏ సినిమాలు చేశారు అనే డీటెయిల్స్ అడుగుతారు. లేదంటే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా గూగుల్లోనే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి సార్ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నేను రైటర్గా రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నాను, మన సంఘంలో సభ్యత్వం తీసుకుందాం అనుకుంటున్నాను, సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, ఫీజు ఏంటి, ఎంత కట్టాలి, ఏం కట్టాలి అనే డీటెయిల్గా మీరు అడగొచ్చు. వాళ్ళని అడిగి మీరు తప్పకుండా వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు నాకు ప్రజెంట్ ఎంత రన్ అవుతుంది అంటే దానికి అసోసియేషన్లో మెంబర్షిప్కి ప్రజెంట్ ఎంత రన్ అవుతుంది అనేది నాకు కూడా ఐడియా లేదు. ఇట్స్ మోర్ దాన్ 2-3 ఇయర్స్ నేను మా అసోసియేషన్కి వెళ్ళి లేదంటే వాళ్ళతో ఏదైనా అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఏదైనా మాట్లాడి అక్కడ రాజా గారు అని ఉంటారు, సో వారిని మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదు మీకు ఇఫ్ యూ కాంట్ ఫైండ్ ఎనీ పర్టికులర్ కాంటాక్ట్, నన్ను అడిగితే నేనేమంటాను అంటే డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవ్వడం అనేది మీకు చాలా బెటరు అనేది నా ఉద్దేశం. లేదు మీకు గూగుల్లోకి వెళ్ళి అది చూడటం రావట్లేదు, లేదంటే వాళ్ళని అప్రోచ్ అవ్వడం తెలియట్లేదు అంటే ఆల్వేస్ ఇంకోసారి కామెంట్ చేయండి. తప్పకుండా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీలో ఇంకా ఎవరికైనా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. chandana@productions@gmail.com. CHANDANA చందన ART ఆర్ట్ PRODUCTIONS productions@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9052995566. ఐ రిపీట్ 9052995566. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.